వర్తమానం వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతుంది మీ భాష. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: గాజాలో యుద్ధాన్ని ఆపాలని 14వ పోప్ లియో పిలుపు. భారత పాకిస్తాన్ ఘర్షణను నేను ఆపేశానని ట్రంప్ మళ్లీ ప్రకటించారు. తెలంగాణలో భారీ వర్షాలు, కొనుగోలు కేంద్రాల్లో దెబ్బతిన్న వరి. చికాగోకు చెందిన కార్డినల్ రాబర్ట్ ప్రవోస్ట్గా ఉన్న లియో ఇప్పుడు 14వ పోప్ లియోగా బుధవారం తన తొలి సాధారణ సందర్శన కార్యక్రమాన్ని సెయింట్ పీటర్స్ స్క్వేర్లో నిర్వహించారు. ఇందులో ఆయన గాజా ప్రజలపై పడుతున్న మానవీయంగా బాధాకరమైన ప్రభావాన్ని గుర్తు చేస్తూ అక్కడికి తగిన మానవ సహాయం అందించాలని, యుద్ధాన్ని ఆపాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 40,000 మంది హాజరయ్యారు. అంతకుముందు ఆదివారం జరిగిన ప్రారంభ బైబిల్ మస్వా కోసం సుమారు 2 లక్షల మంది హాజరయ్యారు. లియో అమెరికాకు చెందిన మొదటి పోప్గా చరిత్రలో స్థానం పొందారు. లియో పోప్ మొబైల్లో పియాజాలో విహరిస్తూ పలు శిశువులపై ఆశీర్వాదం ఇచ్చారు. భక్తులకు ఆయన ఇంగ్లీష్, స్పానిష్, తన మాతృభాష అయిన ఇంగ్లీష్, స్పానిష్లో మరియు ఇటాలియన్లో అభివాదాలు తెలిపారు. పోప్ మాట్లాడుతూ గాజాకు గౌరవప్రదమైన మానవతా సహాయాన్ని అనుమతించమని, ఈ హింసాత్మక పరిస్థితులను వెంటనే ఆపమని నా హృదయపూర్వక విజ్ఞప్తి అని పునరుద్ఘాటిస్తున్నాను. ఈ హింసకు ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు మరియు అనారోగ్యంతో ఉన్నవారు బలైపోతున్నారు అన్నారు. బుధవారం జరిగే సాధారణ ప్రజా దర్శనం అనేది ప్రతి వారం జరిగే కార్యక్రమం. ఇందులో పోప్ ప్రజలతో ప్రత్యక్షంగా కలుసుకొని ఓ ఆధ్యాత్మిక సందేశం లేదా గ్రంథపాఠాన్ని వివరిస్తారు. ఈ సందర్భంగా ఇతర భాషల్లో అనువాదాలు కూడా అందించబడతాయి. చివర్లో పోప్ ప్రస్తుత సంఘటనలపై లేదా రాబోయే ప్రత్యేక విషయాలపై ఓ చిన్న ప్రసంగం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని పోప్ శాంతి మీతో ఉండాలి అనే ఆయన తరచూ ఉపయోగించే వాక్యంతో ప్రారంభించారు. శాంతిని ముందుకు తీసుకురావడానికి భాగంగా మంగళవారం జరిగిన టెలిఫోన్ సంభాషణలో పోప్ లియో రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య జరిగే తదుపరి యుద్ధ విరమణ చర్చలకు వాటికన్ ఆతిథ్యం ఇస్తుందని మళ్లీ ధృవీకరించారు. ఇది ఇటలీ ప్రధాని జార్జియో మెలోని కార్యాలయంలో తెలిపింది. ఈ సంభాషణ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఇతర యూరోపియన్ నాయకులతో మాట్లాడిన తర్వాత మెలోని పోప్కు ఫోన్ చేశారు. వాటికన్ చర్చల నిర్వహణకు సిద్ధంగా ఉందో లేదో నిర్ధారించేందుకు ఆమె ఈ కాల్ చేసింది. మెలోని కార్యాలయం ప్రకారం ఇరుపక్షాల మధ్య జరిగే తదుపరి చర్చలకు వాటికన్ ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని పవిత్ర తండ్రి పోప్ ధృవీకరించడంతో ప్రధాని తన గాఢమైన కృతజ్ఞతను వ్యక్తం చేశారు. 14వ పోప్ లియో శాంతి కోసం చేస్తున్న నిరంతర కృషిని ప్రశంసించారు అని తెలిపింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం మరోసారి ఓ ప్రకటన చేశారు. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తాను ముగించానని ఆయన మాట్లాడుతూ, ఈ రెండు దేశాలకు అమెరికాతో వాణిజ్యం చేసే అవకాశం చూపించి శాంతి స్థాపించామని తెలిపారు. నా అభిప్రాయం ప్రకారం నేను దీన్ని వాణిజ్యం ద్వారా పరిష్కరించాను అని ఆయన సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాపోసాతో వైట్ హౌస్లో జరిగిన మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన భారత్ పాకిస్తాన్ సంఘర్షణలకు ప్రస్తావిస్తూ, మేము భారత్తో ఒక పెద్ద ఒప్పందం చేస్తున్నాము, మేము పాకిస్తాన్తో కూడా ఒక పెద్ద ఒప్పందం చేస్తున్నాము, మరి మీరేం చేస్తున్నారు? ఎవరైనా చివరిగా కాల్పులు ఆపాలి, కానీ ఆ కాల్పులు ముందుకు పెరుగుతూనే ఉన్నాయి, ఎక్కువగా లోతుగా దేశాల్లోనికి చుచ్చుకుపోతున్నాయి అని వ్యాఖ్యానించారు. ట్రంప్ కొనసాగిస్తూ, మేము వాళ్లతో మాట్లాడాం, మేము పరిష్కరించాం అనడం నాకు ఇష్టం లేదు, కానీ నిజమే, 2 రోజుల తర్వాత ఏదైనా జరుగుతుంది, దానికి కూడా ట్రంప్ను తప్పుపడతారు. పాకిస్తాన్లో మంచి వ్యక్తులు ఉన్నారు, గొప్ప నాయకులు ఉన్నారు, భారత్లో నా మిత్రుడు మోదీ ఉన్నాడు, అతను గొప్ప వ్యక్తి అని చెప్పారు. పహల్గామ్లో పాకిస్తాన్ ఆధారిత లష్కర్ తొయిబా ఉగ్రవాదుల చేతిలో పర్యాటకులు హత్యకు గురైన ఘటన తర్వాత 2 దక్షిణాసియా దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగినట్లు ట్రంప్ పరిపాలన తెలిపింది. ఆ సమయంలో ట్రంప్ ప్రభుత్వం ఈ ఘర్షణలను ముగించామని పునరుద్ఘాటించడాన్ని కొనసాగిస్తోంది. అమెరికాతో పాటు మరెన్నో దేశాలు భారతదేశం మరియు పాకిస్తాన్ను ఉద్రిక్తతలను ముగించమని కోరాయి. భారత్ అధికారికంగా తెలిపిన వివరాల ప్రకారం ఘర్షణ ముగింపు పాకిస్తాన్ ఆర్మీ నుండి వచ్చిన ఓ ఫోన్ కాల్ అనంతరం జరిగింది. అయితే ఈ పోరాటం ముగిసిందని మొదటగా ప్రకటించిన వ్యక్తి ట్రంప్ కావడం విశేషం. ఆయన ప్రకారం ఈ కాల్పుల విరమణకు అమెరికా మధ్యవర్తిత్వం చేసింది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అయితే ఇంకా ముందుకు వెళ్ళి ఇరుపక్షాలు
పలు అంశాలపై చర్చలు జరపడానికి ఒక తటస్థ ప్రదేశంలో సమావేశమయ్యేందుకు అంగీకరించాయి అని పేర్కొన్నారు. అయితే భారతదేశం చారిత్రాత్మకంగా ఏ జాతీయ సమస్యలోనూ మూడో పక్ష జోక్యంను ఒప్పుకోదు. అన్ని విషయాల్లోనూ ద్వైపాక్షికంగా పరిష్కరించాలని పట్టుదలగా ఉంది. ట్రంప్ మాత్రం భారతదేశం, పాకిస్తాన్, భారతదేశం, చైనా మధ్య సమస్యలకు మధ్యవర్తిత్వం చేయాలన్న తన ఆఫర్ను పునరుద్ఘాటించారు. భారత్ మాత్రం ఈ ప్రతిపాదనలను మర్యాదపూర్వకంగా తిరస్కరించడాన్ని కొనసాగించింది. ఉత్తర తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో వడగళ్లు, బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. అకాల వర్షం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొనుగోలు కేంద్రాల్లో వరి, మొక్కజొన్న దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో ఈ నష్టం ఎక్కువగా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఈదురుగాళ్లు, వడగళ్ల వానలతో పలు పంటలు నేలపాలు అయ్యాయి. ములుగు జిల్లాలో శివపురం, ఏటూరు నాగారం మండలాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్న వరి పంట భారీ వర్షంకు దెబ్బతింది. 20 రోజుల నుండి తమ వరి పంటను ఎత్తలేదని రైతులు ఫిర్యాదు చేశారు. చొప్పదండి వ్యవసాయ మార్కెట్ యార్డుకు తీసుకువచ్చిన మొక్కజొన్న ఉత్పత్తులు వర్షపు నీటిలో తడిసిపోయాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రామ్మడుగు, గంగాధర మండలాల్లో కూడా భారీ వర్షం నమోదైంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యాయి. మెదక్ జిల్లాలోని కోల్చారం మండలం పోతంశెట్టిపల్లి గ్రామంలో సుడిగాలి కారణంగా చెట్లు, అనేక ఏళ్ల పైకప్పు, షీట్లు దెబ్బతిన్నాయి. పోతంశెట్టిపల్లిలో ఒక వ్యక్తిపై విద్యుత్ స్తంభం పడి అతని 2 కాళ్లు దెబ్బతిన్నాయి. అతన్ని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఒక ఇంటి పైకప్పు షీట్ ఒకటి ఎగిరి అటుగా వెళుతున్న కారుపై పడింది. అదృష్టవశాత్తు కారులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మెదక్ హైదరాబాద్ హైవేపై ఒక చెట్టు కూలిపోవడంతో పోలీస్ సిబ్బంది దాన్ని తొలగించే లోపే ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. నిజామాబాద్ జిల్లా దర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో బుధవారం వర్షాలు కురిశాయి. మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు గ్రామంలో వరి కొనుగోలు కేంద్రం పీపీసీ వద్ద ఉన్న రైతులు గత 25 రోజులుగా అధికారులు తమ వరిని ఎత్తడం లేదని, దీనివల్ల అకాల వర్షం కారణంగా అవి తడిసిపోయాయని ఆరోపించారు. గత వారం ఐటీ పరిశ్రమల మంత్రి డి. శ్రీధర్ బాబు అకాల వర్షాల కారణంగా వరి పంటను కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చిన విషయం గమనార్హం. వడగళ్ల వాన వంటి తీవ్ర వాతావరణ పరిస్థితులు సంభవించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తడిసిన వరిని కొనుగోలు చేస్తుందని కూడా ఆయన హామీ ఇచ్చారు. జిల్లాల్లో హైదరాబాద్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ అంచనా వేసినందున అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షాల సమయంలో కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డులలో నిల్వ చేసిన వరి ధాన్యం తడిసిపోకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లను కోరారు. తూకం వేసిన వెంటనే వరి ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని, లోతట్టు ప్రాంతాల్లో నివాసితులకు ఇబ్బంది కలగకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్లో కురుస్తున్న వర్షాల దృష్ట్యా వర్షాభావ ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోకుండా ట్రాఫిక్ రద్దీ, విద్యుత్ అంతరాయాలను నివారించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి పౌర సరఫరా అధికారులను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, జీహెచ్ఎంసీ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, హైదరాబాద్ డిజాస్టర్స్ రెస్పాన్స్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, హైడ్రా, విద్యుత్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావును ఆదేశించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.